రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఢిల్లీలో ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది? కాక్రోచ్ జనతా పార్టీ పేరిట హడావిడి ప్రారంభమైంది, అల్లరి ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని తన చేతుల్లోకి లాక్కుని ఏకంగా ప్రధానమంత్రి ఇంటి ముందు ఇంత పెద్ద నిరసన ఎందుకు చేస్తోంది? ఆమ్ ఆద్మీ పార్టీ మా ఇష్యూని కాంగ్రెస్ లాగేసుకుందని చెప్పి హడావిడి ఎందుకు చేస్తోంది? ఈ మొత్తము హడావిడి పైకి కనిపించేది మాత్రమే. దీని వెనుక అసలు కథ దాగుంది. అసలు కథ ఏంటి? అసలు కథ ఏంటంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఒక బిల్లు రాబోతోంది. ఆ బిల్లు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ పార్టీలు గుప్పెడు ముస్లిం ఓట్ల కోసము దేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎక్కడ లేని కడుపు నొప్పి, బర్నాలు పూసుకున్న తగ్గనటువంటి మంట. ఎందుకంటే ఆ బిల్లు పేరు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్. జాతీయ గౌరవ చిహ్నాలకి అవమానాన్ని చేసేటటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన చట్టంలో సవరణలు చేస్తున్నారు. ఈ సవరణ వాళ్ళకి నచ్చటం లేదు. ఎందుకంటే ఇది వాస్తవానికి దీనిలో ఈ సెక్షన్ 3 అనేటటువంటి సెక్షన్ ఉంది. దానిని అంటే జాతీయ గౌరవ చిహ్నాలకి అవమానం చేసే విషయంలో తీసుకోవలసిన చర్యల విషయంలో పరిధిని విస్తృతం చేస్తున్నారు. ఇది కుహనా సెక్యులర్ పార్టీలకు నచ్చటం లేదు. అసలు గొడవంతా అక్కడ ఉంది, నీట్ పరీక్ష కాదు. ఎందుకంటే అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్టికల్ 317 తొలగించాలని అడుగుతున్నారు. జిన్నవాలి ఆజాదీ కావాలని కోరుతున్నారు. కాబట్టి వీళ్ళందరి లక్ష్యం ఏంటి? ఈ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ బిల్లుని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే పార్లమెంట్లో అడ్డుకోలేరు కాబట్టి వీధులకు ఎక్కుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడో వెనక్కి తెరమరుగైపోయింది. కానీ వాస్తవానికి దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అందిపుచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఈ సెక్షన్ 3లో నేషనల్ యాంథమ్ పట్ల అగౌరవపరచటం, దానిని గౌరవించకపోవడం అనేది ఒక శిక్షార్హమైన నేరం. దీంతో పాటు నేషనల్ యాంథమ్తో పాటు నేషనల్ సాంగ్ని కూడా చేర్చడం జరిగింది. అంటే జనగణమనతో పాటు వందే మాతరం కూడా ఇప్పుడు దాన్ని అవమానపరచడం కానీ, నేను వందే మాతరం పాడనని కానీ, వందే మాతరం పాడుతుంటే కూర్చుంటానని కానీ, వందే మాతరం పాడుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కానీ శిక్షార్హం అవుతుంది. కేవలం మామూలు శిక్షార్హం మాత్రమే కాదు, పూర్తి వందే మాతరం పాడాలి. ఏదో సగం ముక్క వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాంతో కాకుండా త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం దగ్గర నుంచి శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ఈ మొత్తం 5 చరణాల వందే మాతరం పాడాలి. అది పాడుతున్నంతసేపు అందరూ లేచి నిలబడి ఉండాలి. లేకపోతే 3 సంవత్సరాల శిక్ష, దాంతోపాటు ఫైన్, 2 కూడా ఏకకాలంలో పడేటటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ వందే మాతరంకి వ్యతిరేకంగా సహజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వందే మాతరం విషయంలో ముస్లిం మతమౌఢ్యుల ముందు లొంగిపోయింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1923 వరకు కాంగ్రెస్ పార్టీ సభల్లో వందే మాతర గీతంతో సభలు ప్రారంభమయ్యేవి. 1923లో కాకినాడలో కాంగ్రెస్ జరిగినప్పుడు మౌలానా మొహమ్మద్ అలీ, గాంధీ గారు నా కుడి భుజం అని చెప్పుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన అంతకు ముందు మేళతాళాలతో ఏనుగు మీద ఊరేగిస్తే అభ్యంతరం రాలేదు. ఆయన కోసం సన్నాయిలు వాయించి డోలు డప్పులు వాయిస్తే ఆయనకి ఇబ్బంది కలగలేదు. కానీ వేదిక మీద విష్ణు దిగంబర్ పలుస్కర్ వందే మాతరం పాడేటప్పటికి ఇది నా మతానికి వ్యతిరేకం అని చెప్పి ఆయన వాకౌట్ చేశాడు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం తుష్టీకరణ, ముస్లిం సంతుష్టీకరణ, ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా వందే మాతరం పాడటం మానేసింది. దేశభక్తులు అభ్యంతర పెడితే ఒక చరణం మాత్రమే పాడటం మొదలుపెట్టి ఇది దానికి కూడా లేచి నిలబడి గౌరవాన్ని ప్రదర్శించడం కంపల్సరీ కాదని చెప్పింది. ఇప్పుడు ఈ చట్టము దాన్ని మారుస్తోంది. కాబట్టి లెఫ్ట్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, మిగతా ముస్లిం పార్టీలు కానీ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. క్షమించాలి. ఇప్పుడు దీన్ని చట్టంగా తీసుకుని రాబోతున్నారు, చట్టంలో మార్పులు చేయబోతున్నారు. ఇది సమస్య. ఎందుకంటే ఈ కేసు వెనక
ఒక ట్రాజెడీ ఉంది. అదేంటంటే చందన్ గుప్తా అనేటటువంటి ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్కి చెందినటువంటి విద్యార్థి, అతను తన తమ్ముడు వివేక్ గుప్తా వీళ్ళందరూ కలిసి జనవరి 26, 2018 నాడు ఒక ఊరేగింపు తీసి వందే మాతరం పాడుతూ వెళ్ళారు. కొన్ని ముస్లిం ఏరియాల్లో వెళ్ళి వందే మాతరం పాడటం మొదలుపెట్టేటప్పటికీ దానిని ఆపారు. ఆపటమే కాకుండా నువ్వు వందే మాతరం పాడటానికి వీల్లేదు, పాకిస్తాన్ జిందాబాద్ అనాలి. పాకిస్తాన్ జిందాబాద్ అని బలవంతంగా వాళ్ళ చేత అనిపించే ప్రయత్నం చేస్తే వీళ్ళు దాన్ని అడ్డుకున్నారు, వ్యతిరేకించారు, భారత్ మాతాకి జై అని నినాదం చేశారు. దాంతో దుండగులు ఈ చందన్ గుప్తాను కొట్టి చంపేశారు. చందన్ గుప్తా అక్కడే చనిపోయాడు. వందే మాతరం కోసము బ్రిటిష్ యుగంలో కాదు 2018లో తన ప్రాణాలని అర్పించాడు. దాంతో మొత్తం ఉత్తరప్రదేశ్లో చాలా తీవ్రమైనటువంటి ప్రతిక్రియ వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లోని మతమౌఢ్యులు అనిపించే ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇష్యూ అయింది. చిట్ట చివరికి 2025 అంటే గత సంవత్సరం జనవరి 2వ తారీఖున ఎన్ఐఏ కోర్టు ఈ రకంగా పాకిస్తాన్ జిందాబాద్ నినాదం చేసి వందే మాతరాన్ని వ్యతిరేకించి త్రివర్ణ పతాకాన్ని తొక్కి అవమానపరిచినటువంటి 28 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత వీళ్ళందరూ కూడాను అప్పీల్ చేసుకుని తప్పైంది అని చెప్పిన తర్వాత వాళ్ళ శిక్ష మరణశిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్షకి తీసుకుని రావడం జరిగింది. చందన్ గుప్తా వంటి బలిదానాలు జరగవలసినటువంటి అవసరం లేకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు బహిరంగంగా ప్రయత్నం చేయలేరు కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని, మిగతా అంశాలపైన హడావిడి జరుగుతోంది. కారణం ఏంటంటే ఈ బిల్లుని అడ్డుకోవాలి. అసలు కథని ప్రతి భారతీయుడు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.